Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. This video is particularly intended for the human rights students because human rights classes are going on. మిత్రులారా, మీ అందరికీ చెప్పాను, హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఉండగానే మొట్టమొదటి వచ్చేది పోలీస్ శాఖ, కస్టోడియల్ డెత్, దెన్ ఇల్లీగల్ కస్టడీ, దెన్ టార్చర్, వైల్ కస్టడీ. ఇవన్నీ ఎక్కువ వాళ్ళ మీద జరుగుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. అలాంటి కేసు ఒకటి బీహార్ హైకోర్టు అంటే పట్నా హైకోర్టులో వచ్చింది. కేసుల పేరు అశోక్ కుమార్ చౌదరి అలియాస్ అశోక్ చౌదరి. ఈజ్ ఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆఫ్ పీరా పిఎస్. అశోక్ కుమార్ చౌదరి వర్సెస్ ద స్టేట్ ఆఫ్ బీహార్ అండ్ అనదర్. సో ఇది యాంటిసిపేటెడ్ బెయిల్. క్రిమినల్ మిస్లేనియస్ పిటిషన్ నెంబర్ 37412 37,412/2024 decided on 6/6/2024 by single judge Justice Rajiv Ranjan Prasad, who rejected the anticipatory bail for the police officers. ఏమిటి కారణం అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటి? పోలీస్ అధికారుల మీద కేసు పడింది. సో డెఫినెట్లీ కస్టోడియల్ డెత్ కేసు ఇది. ఆ కేసులో వాళ్ళు ఏం చేయలేదండి, ఆవిడ సూసైడ్ చేసుకుంది, మాకు బెయిల్ ఇవ్వండి అని వచ్చారు. యాంటిసిపేటెడ్ బెయిల్ నాట్ గ్రాంటెడ్ బికాస్ కస్టోడియల్ డెత్ ఈజ్ నథింగ్ బట్ వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్. Violation of human right will be taken very, very seriously. It is not time to grant you bail అన్నాడు. ఒకసారి ఏం జరిగింది అనేటువంటిది తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే అశోక్ చౌదరి ఈజ్ ది SHO ఆఫ్ పీరా PIRA పీరా PS అండ్ అదర్ అక్యూజ్డ్ ఆర్ 3 కానిస్టేబుల్స్. జరిగిన కేసు ఏంటంటే 8/9/2021 నాడు, ఇవాళగా 3 years బ్యాక్, 8/9/2021 at about 12 midnight, Ashok Chaudhary and 3 other constables, they have climbed the wall of the complainant, అతని పేరు ఏంటంటే ప్రకాష్ కుమార్, and picked him up while he was sleeping, and on the next cot his mother, that is Shobha Devi, she was also sleeping. ఎదురు పడుకున్నారు. వీళ్ళు చీకట్లో గోడ దూకొచ్చి ఇలా పట్టుకున్న తర్వాత ఈవిడ శోభాదేవి అడిగింది, ఏంటయ్యా అర్ధరాత్రి ఎందుకు వచ్చారు మీరు? మమ్మల్ని ఏంటి, కేసు ఏముంది, మీరు చెప్పాలి కదా. ఐ థింక్ షీ నోస్ హర్ రైట్స్. ఆవిడ మాట్లాడిన భాష కూడా కానీ. ఈ కుర్రాడు కూడా ప్రకాష్ కుమార్, మీకు వారెంట్ ఉందా, FIR నెంబర్ ఏంటి, అది ఇది అని. సిఐ కోపం వచ్చింది. మమ్మల్ని FIR నెంబర్ అడుగుతావా, నువ్వు మాకు లా చెప్తావా, వారెంట్ ఉందని అడుగుతావా అని చెప్పి పాట్న అక్కడే ఆమెని, తల్లిని, కొడుకుని తిట్టు కొట్టారు, లాక్కుని తీసుకెళ్ళిపోయారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఇంట్రాగేషను, కొడతాం. ఇది 8వ తారీఖు అర్ధరాత్రి, అంటే 9వ తారీఖు అది చేస్తూ ఉన్నారు. వీళ్ళ తరఫు వాళ్ళు వెళ్ళారు, వెళ్తే వదిలిపెడతామన్నారు. 9వ తారీఖు 24 గంటలు అయిపోతుంది. ఈవిడ మళ్ళీ అంటే కొంచెం హ్యూమన్ రైట్స్ యాక్ట్ తెలిసినట్టుంది. యూ కాంట్ కీప్ అస్ ఫర్ మోర్ దాన్ 24 hours. రాజ్యాంగ ప్రకారం వ్యతిరేకం ఉంది. ఏంది నీకు చెప్పేది రాజ్యాంగం, నువ్వు మాకు చెప్తావా అని చెప్పి మళ్ళీ ఆవిడ్ని హెరాస్ చేశారు. దిస్ హెరాస్మెంట్ కంటిన్యూడ్ అప్ టు 12/9/2021, దాదాపు 3 days. She and her boy, both of them were illegally detained. ఈవిడ్ని పెద్దోళ్ళు వచ్చి, సార్ వదిలిపెట్టండి సార్, అది ఇది అనేటప్పటికీ సరే ఏదైనా. 12వ తారీఖు పొద్దున్నే కానిస్టేబుల్ వీళ్ళ ఇంటికి వచ్చి ఇంకొక అబ్బాయికి చెప్పారు, మీ అమ్మ కొంచెం హెల్త్ బాగాలేదా, పోలీస్ స్టేషన్ ఉంది కదా రండి. అమ్మ బాగోపోవడం ఏంటని చెప్పి, రాత్రి కదా మేము పోయి అన్నం ఇచ్చి వచ్చామని చెప్పి పోయి చూశారు. షీ డైడ్. సో పోలీస్ స్టోరీ ఏంటి? షీ కమిటెడ్ సూసైడ్ వైల్ ఇన్ ది లా రిటర్న్కి వెళ్ళినప్పుడు సూసైడ్ చేసుకుంది. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో మెనీ ఇంజరీస్, బ్రూయిజెస్, లాసరేటెడ్, ఇన్సైజ్డ్, 3 రకాలు ఉన్నాయి. అంటే కర్రలతో కూడా రకరకాలు ఎడ్జెస్, మరి ఇన్సైజ్ ఇంజరీస్ ఎలా వచ్చినా తెలియదు, దెబ్బలు ఉన్నాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్లో లాట్ ఆఫ్ ఇంజరీస్ ఆర్ దేర్. సో వీళ్ళు ఏం చేశారు, పొద్దున్నే ప్రెస్ స్టేట్మెంట్ దట్ షీ కమిటెడ్ సూసైడ్ అనే మొత్తానికి చేశారు. మా సంబంధం లేదు పో అన్నారు. కానీ వాళ్ళు ఊరుకోవాలి. రిలేటివ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ దే ఫైల్డ్ ఏ ప్రైవేట్ కేస్. ఇక్కడ సెక్షన్ 342 దట్ ఈస్ రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్, 456 that is trespass
హెచ్బి అంటారు. హెచ్బి బై డే, హౌస్ బ్రేకింగ్ బై డే. దెన్ 323 సింపుల్ ఇంజరీ. 306 ఆవిడ చనిపోయింది కాబట్టి అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్. 506 ఇంటిమిడేషన్. అండ్ 34 అందరూ కలిసి చేశారు కాబట్టి వీళ్ళందరి మీద కేసు పెట్టారు. 304 కూడా పెట్టారు. దట్ ఈజ్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. పనిష్మెంట్ ఫర్ కల్పబుల్ హోమిసైడ్ నాట్, అంటే వాళ్ళ ఉద్దేశం చంపాలని కాదు, బికాస్ దే డు నాట్ హ్యావ్ ఎనీ పర్సనల్ యానిమాసిటీ విత్ దిస్ ఉమన్. ఒకవేళ సూసైడ్ అయితే 306 అడ్బెట్మెంట్ టు కమిట్ సూసైడ్. అన్ని సెక్షన్లు వేసి మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర ప్రైవేట్ కేసు వేశారు. మ్యాజిస్ట్రేట్ గారు సో మీకు తెలిసిందే 200 సిఆర్పిసి ఫాలో అయ్యారు. ఫాలో అయిన తర్వాత హీ హాజ్ రికార్డెడ్ ద స్టేట్మెంట్స్ ఆఫ్ ఎ కపుల్ ఆఫ్ విట్నెసెస్. దెన్ హీ హాజ్ సెక్యూర్డ్ ది ఎంటైర్ ఎవిడెన్స్. చూశారు, డెఫినెట్లీ ఇట్స్ అ కేస్ ఆఫ్ కస్టోడియల్ డెత్ అనే ఉద్దేశంతో హీ హాజ్ గివెన్ నంబర్ టు ది ఎఫ్ఐఆర్. నౌ దే హ్యావ్ కమ్ టు ద ఎక్స్పెక్టరీ బై. హైకోర్ట్ సెడ్, సో దీంట్లో ఇంకో పాయింట్, జ్యుడిషియల్ ఎంక్వైరీ వాజ్ ఆల్సో ఆర్డర్డ్. అండ్ దే సే CCTV footage not available, not produced. They were not arrested. He is all High Court Judge garu. So he has held that, see, custodial death, that too of a woman, is nothing but blatant violation of the human rights. Apprehending the woman at midnight, it is another violation for the right to life and liberty, or right to her dignity. So this is what is called human rights violation. As you know, human rights are section 2D of the Protection of Human Rights Act 1993 prakaramu. Human rights are the fundamental rights given in the Constitution regarding life, liberty, equality and dignity, together with the human rights declared the international covenants like ICCPR and ICSCR. Daily ఈ డెఫినేషన్ చెప్తా ఉంటాను కానీ అందరూ తెలుసుకోండి, మర్చిపోకండి. రైట్. సో కోర్ట్ హ్యాస్ టేకెన్ ఇట్ వెరీ సీరియస్లీ. రేపొద్దున ఏమవుతాం అనేది తెలియదు. ప్రజెంట్ అయితే బెయిల్ ఇవ్వకుండా ఆపేసింది. థ్యాంక్ యూ.